Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో ఎవ్రీవన్. మనకి సాధారణంగా అందరు విద్యార్థులకు ఉండేటువంటి ఒకే ఒక్క సమస్య, చదువుతున్నాను కానీ గుర్తుండడం లేదు సార్. విపరీతంగా కష్టపడుతున్నాను, ఎగ్జామ్ హాల్లో మర్చిపోతున్నాను. అసలు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా, మర్చిపోకుండా ఉండాలంటే ఎలా? ఇవన్నీ కూడా విద్యార్థులను వేధించేటువంటి ప్రశ్నలు. సమస్యకు సొల్యూషన్ చాలా సింపుల్. మీరు ఈ టెక్నిక్లు పాటించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏంటి, ఎలాగా? చదివింది ఎప్పటికీ గుర్తు ఉండాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్, మీకు చదివింది గుర్తు ఉండాలి అంటే కనుక జాగ్రత్తగా మీరు క్లాసులో పాఠాలు వింటున్నప్పుడు, కోచింగ్ తీసుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మ్యాక్సిమం కేసెస్లో ఇంతే. బాడీ ప్రజెంట్గానే ఉంటుంది, కళ్ళు అలాగే చూస్తూ ఉంటాయి, కానీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీ అండ్ మైండ్ అక్కడే ప్రజెంట్గా ఉంటూ కాషియస్ అండ్ కాన్షియస్గానో కాన్షియస్ లిజనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డోంట్ హియర్, లిజన్. హీరింగ్కి లిజనింగ్కి నేను చాలా సందర్భాల్లో మీకు డిఫరెన్స్ చెప్పాను. మీకు మీ యొక్క ప్రమేయం లేకుండా సౌండ్స్ మీ యొక్క చెవిలో పడితే అది హీరింగ్. లిజనింగ్ అంటే నేనేం చెప్తున్నాను అని మీరు చాలా ఏకాగ్రతగా వినడం అనేటువంటిది గుడ్ లిజనింగ్ కింద వస్తుంది. సో యూ షుడ్ బి ఎ గుడ్ లిజనర్ ఫస్ట్. మీకు చదివింది శాశ్వతంగా గుర్తుండాలి అంటే, ఎప్పటికీ గుర్తుండాలంటే మంచిగా వినాలి. రెండవది, మీరు చదివినప్పుడు కానీ లేదా మీరు చదివినప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ అర్థం చేసుకుంటూ వినాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. మీరు చదివినటువంటి ప్రతి సెంటెన్సు, ప్రతి వర్డు కూడా మీకు మీనింగ్ తెలిసి ఉండాలి. అప్పుడే మీరు శాశ్వతంగా గుర్తుపెట్టుకోగలగాలి. గుడ్ లిజనింగ్ అండ్ గుడ్ రీడింగ్. నెక్స్ట్, రివిజన్. మీరు చదివింది ఎప్పటికీ కూడా గుర్తుండాలి అంటే కనుక వీక్లీ రివిజన్, ఫోర్త్ నైట్లీ రివిజన్ అంటే 15 రోజులకు ఒకసారి రివిజన్ చేయడం, మంత్లీ రివిజన్, క్వార్టర్లీ రివిజన్, హాఫ్ ఇయర్లీ రివిజన్. ఇలా ఒక షెడ్యూల్ వేసుకోండి. ఆ షెడ్యూల్ వేసుకుని మీ యొక్క అవసరాన్ని బట్టి, ఆ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి, మీ యొక్క గుర్తుపట్టగలిగేటువంటి క్షమతా స్థాయిని బట్టి మీరు రివిజన్ అనేటువంటి చేసుకోండి. రిపీటెడ్ రివిజన్స్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే రాయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేనేమంటాను అంటే 10 సార్లు చదవడం కన్నా ఒక్కసారి రాయడం మేలు అంటాను. ఒక్కసారి రాయడం ఈక్వలెంట్ టు 10 సార్లు చదవడం. 10 సార్లు చదవండి. సో 10 సార్లు చదవండి, ఒకసారి రాయండి, మంచి ఇదిగా ఉంటుంది. అలాగే చాలామంది చదివినప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. పుస్తకాన్ని చదువుతారు, పక్కన పడేస్తారు. ఏ పుస్తకాన్నన్నా చదివితే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చదవండి. లైన్ టు లైన్ చదవండి. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోండి. ప్రతి ఇంటెన్షన్, ఆ రైటర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోండి. సో ఆ అర్థం చేసుకున్న దాన్ని రాయండి. ఒకసారి రాయడం ఈజ్ ఈక్వల్ టు 10 సార్లు చదవడం. నెక్స్ట్, కోడ్ వర్డ్స్ అనేటువంటి సృష్టించుకోవాలి. ఒక లాజికల్ కోడ్ వర్డ్ ఏది చదువుకున్నా సరే, ఇదిగో గుడ్ లిజనింగ్, ఎల్లో, రీడింగ్, గుడ్ రీడింగు, రివిజను అండ్ రైటింగ్ ప్రాక్టీసు, కోడ్ వర్డ్స్, లాజికల్ ఆర్డరు, పిక్చరైజేషను. చూడండి, దీన్ని ఏ విధంగా మీరు ఒక కోడ్ వర్డ్ కింద సెట్ చేయగలరు. ఈ యొక్క అంశాలను ఉపయోగించి మీరు ఏ విధమైనటువంటి కోడ్ వర్డ్స్ని సెట్ చేయగలరు అనేటువంటిది మీరు చూడండి. చూసుకుని మీకు అనుకూలంగా ఉన్నటువంటి కోడ్ వర్డ్స్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అనుకూలంగా ఉన్నటువంటి కోడ్ వర్డ్ నేను తయారు చేయాలి అంటే కనుక ఇక్కడ పీసీఆర్ అనేటువంటిది నాకు తెలిసినటువంటి పీసీఆర్ అనేటువంటిది బాగా వాడుతూ ఉంటాం మేము. మా యొక్క డిపార్ట్మెంట్లో పీసీఆర్ అనేటువంటిది వాడతాం కాబట్టి పీసీఆర్.
అలాగే PCR, ఆ తర్వాత మనకి LLR, ఆ తర్వాత W. సో ఇలా ఒక కోడ్ తయారు చేసుకోండి. దీన్ని నేను ఎగ్జాంపుల్గానే చెప్పాను, ఇది నాకు ఈజీ. PCR, LLR, W అనేటువంటి నాకు గుర్తుపెట్టుకోవడం ఈజీ. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోగలరు అనేటువంటిది ఒకటి తయారు చేసుకోండి. కోడింగ్ అనేటువంటి తయారు చేసుకోండి డిఫికల్ట్గా ఉన్నటువంటి దానికి. అలాగే మైండ్ మ్యాప్స్ అనగానే ఫ్లో చార్ట్స్ అనమాట. ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్ వినడం దగ్గర నుంచి ఏం చేయాలి, అది ఏ విధంగా చేయాలి, అర్థం చేసుకుంటూ వినడం, అర్థం చేసుకుంటూ. అంటే ఫ్లో చార్ట్స్ అంటే ఇలా రాసుకోవాలి మీరు ఫ్లో చేసి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ఇలా మీకు నచ్చినటువంటి ఫ్లో చార్ట్స్ అనేటువంటివి మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఆ ఫ్లో చార్ట్స్ అనేటువంటివి మీరు వేసుకోవడం వల్ల శాశ్వతంగా మర్చిపోరు. అలాగే ఒక లాజికల్ ఆర్డర్ అనేటువంటిది ఫాలో కావాలి. మీరు ఏది చేసినా సరే, ఏది చదువుకున్నా, ఏది రాసినా సరే, ఒక లాజికల్ ఆర్డర్ అనేటువంటిది ఉంటే మీరు ఇక జీవితంలో దాన్ని మర్చిపోరు. దాంతోపాటు పిక్చరైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏది చదివినా, ఏది రాస్తున్నా సరే పిక్చరైజ్ చేసుకుంటూ, మీరు ఏదైనా బ్యాటిల్ గురించి, వార్ గురించి రాస్తున్నారు, పిక్చరైజ్ చేసుకోండి దాని గురించి. లేదా ఇండియా ఫిజికల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, పిక్చరైజ్ చేసుకోండి. పిక్చరైజ్ చేసుకుని ఇదిగో భారతదేశం ఉంది, భారతదేశానికి ఇదిగో మనకి తూర్పున హిమాలయ పర్వతాలు, దక్షిణ ఇలా ఉన్నది. వెంటనే ఊహించుకోండి, ఇదిగో ఉత్తరాన్న హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన్న హిందూ మహాసముద్రం, ఇక్కడ పశ్చిమాన్న అరేబియా మహాసముద్రం. ఇలాగా వింధ్యా సాత్పురా పర్వతాలు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. పశ్చిమానికి ప్రవహిస్తున్నటువంటి నదులు నర్మదా, తపతీ నదులు. ఇది భారతదేశము, దక్షిణ భారత పీఠభూమి ఏదైతే ఉందో ఈ ద్వీపకల్పం, ఇది తూర్పుకు వాలి ఉంది. ఇలా పిక్చరైజేషన్ అనేది చేసుకోండి. ఈ పిక్చరైజేషన్ చేసుకోవడం వల్ల మీకు శాశ్వతంగా గుర్తుండడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మనకి తూర్పున బంగాళాఖాతము, ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఇది బేసిక్ లెవెల్లో మనం చేసుకున్నటువంటి పిక్చరైజేషన్. ఆ జీవితంలో మీరు మర్చిపోయారా? మర్చిపోలేదు. కాబట్టి మీరు ఆ విధంగా గనక మనం గుర్తుపెట్టుకోవాలి, పిక్చరైజేషన్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. గుర్తులు ఎలా గుర్తుంటాయి? గుర్తులు అనేటువంటి చూసుకోండి. ఒక చిన్న పిక్చరైజేషన్ ఇస్తున్నాను. దిశలు మనకి గుర్తులు అనేటువంటివి కావాలి. గుర్తులు అనేటువంటివి కావాలి అంటే ఇదిగోండి, ఇది చూసుకోండి. ఇదే కదా మనం చూసుకున్నది. సో న్యూస్, NEWS, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. న్యూస్, NEWS, న్యూస్. ఇలాగా మీరు గుర్తులు కూడా పిక్చరైజేషన్ అనేటువంటిది మీకు శాశ్వతంగా ఉండాలి. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకుంటూ చేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చదివింది ఎప్పటికీ కూడా మీకు గుర్తు ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.